గర్ల్ ఫ్రెండ్ కాలేజ్లోకి వస్తూ మోసుకొచ్చిన బరువునంతా వెళ్తూ దించుకుని వెళ్తే నీకు నేనున్నాను అని ధైర్యం కోసం భుజం మీద వేసే చెయ్యి ఇంత బరువుగా మారితే భూమిని మోయగలిగే అంత శక్తి ఉన్న భూమాదేవికి కూడా ఒక పాయింట్ తర్వాత ఓపిక నశించి బర్స్ట్ అవుట్ అయిపోతే ఒకప్పుడు భయంతో దించిన తల ఇప్పుడు ధైర్యంగా తల ఎత్తి గర్ల్ ఫ్రెండ్ గనక మాట్లాడితే ఈ సినిమాని 3 ముక్కల్లో చెప్పాలంటే రియాలిటీ, రియలైజేషన్ అండ్ రిడెంప్షన్. ఒక రిలేషన్షిప్ నుండి తనకేం కావాలో చూపించిన రియాలిటీ, నేను కలలు కన్న జీవితం ఇది కాదు అని తెలుసుకున్న రియలైజేషన్, అండ్ నేనెందుకు 4 గోడల మధ్య ఏడుస్తూ కూర్చోవాలి అని లేచి నిలబడ్డ తన రిడెంప్షన్. దిస్ ఇస్ ద గర్ల్ ఫ్రెండ్ ఆల్ అబౌట్. ఇక్కడి నుంచి స్పాయిలర్స్ అలర్ట్. మీరింకా మూవీని చూడనట్టయితే యూ కెన్ ప్లీజ్ స్టాప్ వాచింగ్ హియర్. అండ్ సినిమా చూసాక మాత్రం ఈ వీడియో చూడటం మర్చిపోకండి. సో ఈ మూవీ ప్రతి అబ్బాయి విక్రమ్లా టాక్సిక్ గా ఉంటాడనో లేదా ప్రతి అమ్మాయి భూమాలా ఇన్నోసెంట్ గా ఉంటుందని వ్యాలిడేషన్ ఇచ్చే ఫిలిం కాదు. దీనికి ఎగ్జాంపుల్ మూవీలోనే ఉన్నారు. విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ భూమా ప్రొఫెసర్ ఇద్దరు భూమా కోసం స్టాండ్ తీసుకుంటారు. అండ్ ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ ని బ్యాట్ చేస్తుంటే చూసి కూడా ఫన్ చేస్తారు. అసలు విక్రమ్ భూమా ఇలా బిహేవ్ చేయడానికి రీజన్స్ ఏంటి అని ఆలోచించారా? విక్రమ్ చైల్డ్హుడ్ నుండి తనెలాంటి ఫ్యామిలీలో పెరిగాడో, ఎవరిని చూస్తూ పెరిగాడో, ఆబ్వియస్లీ ఇవన్నీ తన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అమ్మంటే ఇంట్లో పనులకి, కిచెన్ కి మాత్రమే రెస్ట్రిక్ట్ అయి ఉంటుందని, ఫ్యామిలీ డెసిషన్స్ లో తనని ఇన్వాల్వ్ చేయరని, ఎవరితోనూ మాట్లాడకుండా ఒక కేజ్ లో బందీగా బ్రతుకుతూ ఇంట్లో తనకంటూ ఒక వాయిస్ ఉండదు. అందుకే మేబీ మెల్లిమెల్లిగా వాళ్ళమ్మ మాట్లాడటమే మర్చిపోయినట్టుంది. సో హీ థాట్ మెన్ ఆర్ ఆల్వేస్ సుపీరియర్ దెన్ ఉమెన్. అందుకే అమ్మలా చూసుకునే అమ్మాయి అని భూమాని ఇష్టపడ్డాడు. దుర్గాని యూర్ నాట్ మై టైప్ అన్నాడు. సినిమాలో విక్రమ్ ఫాదర్ ని చూపించకపోయినా విక్రమ్ మైండ్ సెట్ లోనే కనిపిస్తారు. భూమా క్యారెక్టర్ విషయానికొస్తే చిన్నప్పుడే అమ్మ ప్రేమకి దూరమై నానున్న లోన్లీగా అమ్మ పాత పుస్తకాలు చదువుతూ పెరిగింది. తన స్లీపింగ్ పొజిషన్ చూస్తేనే మనకర్థమవుతుంది చిన్నప్పటినుంచి తను ఎంత ట్రామా ఫేస్ చేసింది అని. ఇంత లోన్లీగా ఫీల్ అయ్యే భూమాకి విక్రమ్ పరిచయం, తన కంపెనీ ఒక హోప్నిచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే భూమా చాలాసార్లు తనేం చెప్పాలి అనుకుంటుందో అది చెప్పలేక భయంతో ఆగిపోతుంది. కాని మూవీలో ఒకే ఒక్కసారి తన మనస్సులోని మాట బయటపెడుతుంది. అదే చైల్డ్హుడ్ సీన్లో వాళ్ళత్తతో. అండ్ దానికి వాళ్ళ నాన్న కోప్పడతారు. ఇంకప్పట్నుండి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం మానేస్తుంది. అండ్ దిస్ ఇస్ అ రీజన్ షిల్ గెట్ ఇన్ టు ట్రబుల్స్. ఇన్ని కన్ఫ్యూజన్స్, ఇన్ని ట్రబుల్స్ మధ్యలో తన లైఫ్లో అసలు తనకేం కావాలి అని రియాలిటీ చెక్ ఇచ్చి వెనకుండి సపోర్ట్ చేసింది దుర్గా అండ్ హర్ ప్రొఫెసర్. డియర్ దుర్గా, నిన్ను ఫస్ట్ చూసినప్పుడు యు ఆర్ ద థర్డ్ పర్సన్ హూ స్పాయిల్స్ ద రిలేషన్ అని అనుకున్నా. కాని చుట్టూ అందరూ తనని ప్రేమించిన వ్యక్తి, ఆఖరికి వాళ్ళ నాన్నతో సహా భూమా క్యారెక్టర్ని నిందించినా నువ్వు ఒక్కదానివే తన వైపు నిలబడ్డావు. నీ గుర్తుంటే స్టార్టింగ్లో అసలేముంది ఈ అమ్మాయిలో అని నువ్వు అనుకోవడం దగ్గర నుండి ఎండింగ్లో తను తన కోసం నిలబడినప్పుడు నీ ఫేస్లో ఆ ప్రౌడ్ ఫీలింగ్ కనిపించింది. నీలాంటి ఫ్రెండ్ ప్రతి అమ్మాయికి ఉండాలి దుర్గా. థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ గర్ల్ ఫ్రెండ్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అని. డియర్ విక్రమ్, నీకు కావాల్సింది భూమా కాదు, భూమా లాంటి ఒక అమ్మాయి అంతే. నీకు వండి పెట్టి తినిపించి నీ పనులని చేసి పెడితే అదే ప్రేమ అనుకుంటావు. ఓకే, బట్ నీ పార్ట్నర్కి నువ్వేం చేస్తున్నావు? తనకి స్వేచ్ఛనివ్వకుండా, తనకి నచ్చింది చేయనివ్వకుండా కంట్రోల్ చేస్తూ తనని తనలా యాక్సెప్ట్ చేయని బంధం ప్రేమ అవ్వదు. భూమాకి హెల్త్ బాగోలేనప్పుడు కూడా తనకి నేనుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అంటున్నావే తప్ప అసలు తనకేం కావాలో ఒక్కసారైనా అడిగావా? తనను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడంటే తను ఒక ఫ్రెండ్ లాగా కూడా మాట్లాడకూడదు సరే, కానీ నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, నిన్ను కౌగిలించుకున్నా తను అర్థం చేసుకోవాలా? ఎప్పుడూ నాకెలా ఉంటుంది అని ఆలోచిస్తావే కాని తనకెలా ఉంటుందో ఆలోచించవే. ప్రేమిస్తున్నామన్న కారణానికి మా కలల్ని, ఆశయాల్ని, మా ప్రపంచాన్ని మొత్తం వదిలేసి మిమ్మల్ని మా ప్రపంచమని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఫైనలీ డియర్ భూమా, విక్రమ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ మదర్ని చూసి రియలైజ్ అయ్యావు తనతో పెళ్ళైతే తనలాగే నువ్వు అయిపోతావని. అప్పటిదాకా నువ్వు విక్రమ్ని కేర్ చేస్తున్నావు అనుకున్నావు కానీ వాళ్ళమ్మని చూశాక అర్థమైంది తనలా నువ్వు మారుతున్నావని. నువ్వు వాష్రూంలో అలా సఫోకేషన్ ఫీల్ అవుతున్నప్పుడు నీ ప్రపంచం చిన్నదైపోతుంది భూమా, బయటికి రా, లేకపోతే అక్కడే ఆగిపోతావు అని నా మనసు చెప్పమంటుంది. మీలో ఎంతమంది ఈ వీడియోతో కనెక్ట్ అయ్యారు? మీకు ఇలానే అనిపించిందా? మీ ఒపీనియన్స్ ని షేర్ చేయండి. ఆల్సో ఒక 5 minutes మన ఛానల్లో స్పెండ్ చేసి కంటెంట్ బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.